భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ నొక్కండి. వాటి కంటెంట్ ఏంటంటే పాకిస్తాన్, చైనా, సిపెక్ అండ్ అమెరికా ఇన్వాల్వ్మెంట్. సిపెక్లో చైనా వాళ్ళని కనపడితే లేపేస్తానండి. ఎక్కడ? బలూచిస్తాన్ ఏరియాలో సిపెక్ ఉంది కదా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. దాంట్లో వర్క్స్ అన్నీ చైనా వాళ్ళు చేస్తారు. వర్కర్లు కానీ ఇంజనీర్లు కానీ అందరూ వాళ్ళు వర్క్కి వెళ్దాం అనుకుంటే కనపడితే పైన వాళ్ళని పిట్టలను కూడా పిట్టలను కొట్టినట్టు కొడేస్తున్నారు. ఎవరు? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బిఎల్ఏ. వాళ్ళు మరి వాళ్ళే కొడుతున్నారు. వాళ్ళు అన్నిటికీ మరి ఐఎస్ఐ వాటి కొనించేస్తాడు. ఎంచేదంటే చిన్న ట్విస్ట్ ఉందండి ఇక్కడ. అమెరికా వాడికి చైనా తోటి ఇప్పుడు పట్ల ఫండింగ్ అంతా అమెరికా చేస్తుంది. లోపాయికారీగా టెర్రర్ ఫండింగ్ అంతా కూడా పాకిస్తాన్కి క్వశ్చన్స్ ఎక్కువ అడగకుండా డబ్బులు ఇచ్చేది అమెరికానే. చైనా అలా ఉండదు అనుకోండి. రూపాయి ఇస్తే మళ్ళీ 60-70% వెనక్కి వచ్చేలాగా వాడు కాంట్రాక్ట్ ద్వారా వచ్చేలా చూసుకుంటాడు. తర్వాత దాని అంతా ఖర్చులు లెక్కలు అని అడుగుతాడు. ఇప్పటిదాకా ఆయన ఖర్చుకి లెక్కలు అడిగాడు, దానికి వడ్డీ కూడా కట్టలేకపోతున్నాడు. ఇప్పుడు అప్పుడు బాగా అయిపోయాయి చైనాకి. ఆ సిపెక్లో బిలియన్స్ ఆఫ్ యువాన్లు లేకపోతే డాలర్స్ బాకీ పడిపోయాడు పాకిస్తాన్. బాకీ పడిపోయిన దానికి వడ్డీ కట్టాలి, అది కట్టట్లేదు. ఇప్పుడు మళ్ళీ డబ్బులు అడిగితే వాడు ఇచ్చే పరిస్థితులు లేడు. అంచేటప్పుడు అమెరికా వాడిలో పడ్డాడు పాకిస్తాన్. అమెరికా వాడు ఏం చెప్తే అది ఇప్పుడు పాక్ ఆర్మీ చేయవలసిన అవసరం ఉంది. అమెరికా వాడేమో మెల్లిమెల్లిగా చైనాని ఇబ్బంది పెట్టమని ఆదేశిస్తున్నట్టు ఉన్నాడు. అందువల్ల చైనాకి వాళ్ళ యాక్చువల్గా టీటీపీ, తెహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ అని ఒక ఆర్గనైజేషన్, వాళ్ళు లేపేస్తున్నారని చెప్పి వీళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళకిను చైనాకి ఒప్పందం ఉంది. టీటీపీకి, తాలిబాన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్కి, చైనాకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. మా వాళ్ళు మీరేం చేయకూడదు. ఆ అండర్స్టాండింగ్ ఉండగా ఎలా పోతున్నారు ఇంకా. సో టీటీపీ అండ్ బిఎల్ఏ హస్తం కాదు ఇది. ఇట్ ఈస్ పాసిబుల్లీ ఈ ఐఎస్ఐ పాక్ ఆర్మీ కూడా హ్యాండ్ ఉండొచ్చు చైనా పౌరులను లేపేయడంలో. సో చైనా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయిందండి. వాడు ఇటు వెళ్ళలేడు, లాక్కోలేడు, పీక్కోలేడు, మధ్యలో పడిపోయాడు. వెనక్కి వెళ్తే డబ్బులు పోతాయి, ముందుకెళ్తే మనుషులు పోతారు. అదండి చైనా పరిస్థితి. ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్.